ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత, ఇంకోవైపు ఉగ్రదాడులు. ఇన్ని కష్టాల నుంచి ఒక దేశం గట్టెక్కాలంటే ఏం చేయాలి? ప్రపంచ దేశాల సాయం అర్థించాలి. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయింది. అందుకు అంతర్జాతీయ పరిణామాలే కారణం. పాకిస్తాన్కు సాయం చేయడానికి ఏ దేశం ముందుకొచ్చినా కండిషన్స్ ఉంటాయి. అందుకే ఆ దేశం ఇస్లామిక్ దేశాలను మినహా మరెవ్వరినీ సాయం కోరలేదు. కానీ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆ ధైర్యం చేశారు. అమెరికా వెళ్లి మరీ అగ్రరాజ్యాన్ని కాస్త దయచూపమని వేడుకున్నారు. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న బైడెన్ సర్కార్ తన మార్క్ కండిషన్తో అసీం మునీర్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు సాయం చేసేందుకు అమెరికా పెట్టిన ఆ కండిషన్ ఏంటి? ఆ కండిషన్కు ఓకే చెప్తే పాక్ ఎలాంటి చిక్కుల్లో పడుతుంది చూద్దాం. పాక్ ఆర్మీ చీఫ్ యుఎస్ టూర్ వర్కౌట్ అవ్వలేదా? ఆర్థిక సాయంపై బైడెన్ సర్కారు పెట్టిన కండిషన్ ఏంటి? అమెరికా కండిషన్లకు ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? దేశంలో అంతా సవ్యంగా జరిగితే ఎలాంటి రిస్క్ ఉండదు. ఒకసారి పరిస్థితులు చేజారితేనే రిస్క్ అంతా. పాకిస్తాన్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తోంది. ఇంతకాలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తనకు తిరిగి లేదని విర్రవీగిన పాకిస్తాన్ కు తిరిగి కోలుకోలేనన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఫలితంగా ప్రపంచ దేశాల ముందు జోలపట్టి అడుక్కోవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ అదేమంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే పాక్ సాయం చేస్తామని ముందుకొచ్చే దేశాలకు వాటి డిమాండ్లు వాటికి ఉంటాయి. ఎందుకంటే దేశ రాజకీయం ఉన్నంత ఈజీగా అంతర్జాతీయ రాజకీయం ఉండదు. సాయం చేసే దేశాలకు వేరే లక్ష్యాలు ఉంటాయి. అందుకే చేసిన సాయానికి బదులుగా మీరేమిస్తారనే ప్రశ్నలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో సాయం అభ్యర్థించే దేశానికి మిత్ర దేశంగా ఉండే దేశాలు సాయం చేసే దేశాలకు శత్రువు కావచ్చు. కాబట్టి మీకు ఇంత సాయం చేస్తున్నాం కాబట్టి మీరు మీ మిత్రుడికి దూరం జరగాల్సిందే అని కండిషన్ పెట్టొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య కూడా అలాంటిదే. అమెరికా చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ రెండు దేశాల ఆధిపత్య పోరు అలాంటిది. చైనాను తన దరిదాపుల్లోకి రాకుండా చేయాలనేది అమెరికా వ్యూహం అయితే, అగ్రరాజ్యాన్ని ఎలా అయినా కిందికి లాగేయాలన్నది బీజింగ్ స్ట్రాటజీ. ఇందుకోసం ఇరు దేశాలు అన్ని రంగాల్లో కత్తులు దూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన లక్ష్యం ఆర్థిక, రక్షణ రంగాల్లో అమెరికా సాయం కోరడం. వాస్తవానికి అమెరికా పాక్ మధ్య ఈ రకమైన సంబంధాలు ఉన్నాయి. కానీ గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా మాత్రం లేవు. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ చైనాతో పాకిస్తాన్ నడుపుతోన్న దౌత్యమే. పైగా అమెరికాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా చైనా తెరపైకి తెచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో పాకిస్తాన్ భాగమైంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అందులో భాగమే. నిజానికి పాకిస్తాన్ ను నిండా ముంచింది కూడా చైనానే. సిపెక్ పేరుతో ఇష్టారీతిన అప్పులిచ్చి అడుక్కు తినే పరిస్థితికి తెచ్చేసింది. ఇప్పుడు పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి సమయంలో మరో ఆప్షన్ లేని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాను సాయం కోరారు. కానీ అందుకు అమెరికా కండిషన్లు పెట్టింది. అమెరికాలో పర్యటించిన అసీం మునీర్ కు అమెరికా పెట్టిన కండిషన్స్ విషయానికొస్తే, పాక్ కోరుకుంటున్న ఆర్థిక సహాయం అందించాలంటే కొన్ని షరతుల్ని అంగీకరించాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. వాటిలో భారత్ తో వాణిజ్యం, సాధ్యమైనంత త్వరగా చర్చలు జరపడం, నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం వంటివి ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెప్పింది. అయితే అసలైన కండిషన్ చైనాతో సంబంధాలు తెంచుకోవాలన్నదే. ఒక్కసారిగా సంబంధాలు తెంచుకోవడం కుదరని పని అని అగ్రరాజ్యానికి తెలుసు. అందుకే చైనాను కొన్ని ప్రాజెక్టులకే పరిమితం చేయాలని సూచించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ లో ఎటువంటి చెక్ పోస్టుల ఏర్పాటుకు చైనాను అంగీకరించవద్దని అమెరికా స్పష్టం చేసిందట. వాస్తవానికి పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ లో అతి పెద్ద ప్రాజెక్టు గ్వాదర్ పోర్ట్. ఈ పోర్టులో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్లు ఉగ్రదాడులకు బలవుతున్నారు. దీంతో పాకిస్తాన్ లో పనిచేస్తున్న తమ దేశీయుల రక్షణ కోసం అక్కడ మిలిటరీ అవుట్ పోస్టుల్ని ఏర్పాటు చేయాలని పాక్ ను చైనా డిమాండ్ చేస్తోంది. అలాగే తన యుద్ధ విమానాల కోసం గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని యత్నిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ ఇండియాను టార్గెట్ చేసేందుకే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తో వాణిజ్యం, చర్చలు, నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితులను నెలకొల్పడం వంటి అమెరికా కండిషన్లకు తలొగ్గినా చైనా విషయంలో మాత్రం నిర్ణయం తీసుకునే సాహసం చేయలేదు. ఎందుకంటే జిన్పింగ్ సర్కార్ పక్కా ప్రణాళికతోనే పాక్ లో అడుగుపెట్టింది. చాలా వరకు పోర్టులు, ప్రాజెక్టులు డ్రాగన్ గుప్పిట్లో ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జిన్పింగ్ ఆధీనంలోనే పాకిస్తాన్ ఉంది. కాబట్టి అమెరికా కండిషన్లకు పాకిస్తాన్ ఒప్పుకునే పరిస్థితి ఎంత మాత్రం ఉండకపోవచ్చు. ఇక అమెరికా విషయానికొస్తే, ఒకప్పుడు పాకిస్తాన్ తో అగ్రరాజ్యం రిలేషన్లు బాగానే ఉండేవి. అందుకు కారణం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా మిలిటరీకి పాకిస్తాన్ నుంచి సాయం అందడం. కానీ ఎప్పుడైతే ఆఫ్ఘన్ తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్ రివర్స్ అయిందో, ఆఫ్ఘన్ నుంచి తన దళాలను తొలగించాల్సిన పరిస్థితులకు కారణమైందో, అప్పటి నుంచి పాకిస్తాన్ విషయంలో అమెరికా తీరు మారింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ పలు సందర్భాల్లో పాకిస్తాన్ డేంజర్ దేశం అన్నారంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అమెరికా భారత్ మధ్య సంబంధాలు గతంతో పోల్చుకుంటే మరింత దృఢంగా మారుతున్నాయి. ఒక 6 ఫర్ జస్టిస్ చీఫ్ పన్ను ఎపిసోడ్ మినహా ఆ దేశం భారత్ తో దోస్తీకి చాలా ఆసక్తి చూపిస్తోంది. అయితే పన్ను హత్యాయత్నం వ్యవహారాన్ని అమెరికా సీరియస్ గా తీసుకోవడాన్ని చూసిన పాకిస్తాన్ భారత్ యుఎస్ బంధాలు బీటలు వారుతున్నాయని భావించింది. అమెరికాతో తిరిగి సంబంధాలు నిర్మించుకునేందుకు ఇదే రైట్ టైం అని భావించిన పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇక్కడే తప్పులో కాలేశారు. చివరికి అడిగి లేదనిపించుకోకుండా అమెరికా పెట్టిన కండిషన్లతో ఎటూ అడుగేయలేక చిక్కుల్లో పడ్డారు. ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ తాను చేసిన తప్పులన్నింటికీ శిక్ష అనుభవిస్తోంది. ఈ పరిస్థితి నుంచి ఇస్లామిక్ దేశాలు కూడా కాపాడే సాహసం చేయవు. ఎందుకంటే పాకిస్తాన్ ఎంచుకున్నది తప్పుడు మార్గం కాబట్టి.